హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జంతికల్ని లోపల గుల్లగుల్లగా పైన క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. అయితే ఈ జంతికల రెసిపీ చాలామంది ఎక్కువగానే చేస్తూ ఉంటారు. అది ఫెస్టివల్స్కి అవ్వచ్చు, లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయని చెప్పి ఎప్పటికప్పుడే మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారండి. అందరూ ఒకేలాగా చెయ్యరు. ఈ జంతికల రెసిపీ తయారు చేసేటప్పుడు, ఈ పిండి తయారు చేసుకునేటప్పుడు కొన్ని పప్పు ధాన్యాలు ఒక్కొక్కరు ఒక్కోలా వేస్తూ ఉంటారనమాట. ఆలస్యం చేయకుండా నా స్టైల్లోని జంతికల్ని లోపల గుల్లగా పైన క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా గ్యాస్ పట్టకుండా, అంటే కొంతమందికి ఆయిల్ ఫుడ్ తింటే గ్యాస్ పడుతూ ఉంటుందన్నమాట. అలా ఏ ప్రాబ్లము లేకుండా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా చిన్న బౌల్ తీసుకొని 2 టీ స్పూన్లు పెసరపప్పుని, 2 టీ స్పూన్ల మినపగుళ్ళని వేసుకోవాలి. అయితే నేను చాలా తక్కువ క్వాంటిటీలో తయారు చేస్తున్నానండి. ఒకవేళ మీరు కేజీల చొప్పున తీసుకున్నట్లయితే ఇవే మినపప్పుని 100 గ్రాములు, పెసరపప్పుని 100 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయే క్వాంటిటీ వచ్చేసరికి 200 పిండి నుంచి 250 గ్రాములు వరిపిండి వరకు ఉంటుంది. అంటే పావు కిలో. చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక 2 టీ స్పూన్ల చొప్పుని 2 రకాల పప్పులు ఈక్వల్గా తీసుకోవాలి. నేను ముందు చెప్పినట్టు మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే కేజీ బియ్యం పిండికి 100 గ్రాములు పెసరపప్పు, 100 గ్రాముల మినపగుళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చెప్పేవి కాకుండా మీరు పెసరపప్పు ఎక్కువ క్వాంటిటీలో వేసినట్లయితే చాలా గుల్లగా వస్తాయండి. కాకపోతే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. ఇవి కరెక్ట్గా వేసుకుంటేనే సరిపోతుంది. ఇలా వేసుకొని ఒకసారి మాత్రమే వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో తక్కువ వాటర్ వేసుకొని మనం వేసుకున్న 2 రకాల పప్పుల్ని వేసేసి ఒక 5-6 విజిల్లు వేయించుకోవాలి. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించవసరం ఏమీ లేదండి. కొంతమందికి రెడ్ చిల్లీ పౌడరు పడదనమాట. అది తినడం వల్ల కడుపు మంటలా వస్తుంది అంటారు. అలాంటి వాళ్ళు ఇందులోనే పచ్చిమిరపకాయలు పేస్ట్లా తయారు చేసేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పెసరపప్పు ఉడికించుకునేటప్పుడు నేను ఒక 5-6 విజిల్లు అని చెప్పాను కదండీ! అన్ని కుక్కర్‌లో ఒకేలాగా విజిల్లు రావు. కుక్కర్ ప్రెషర్‌ని బట్టి, స్టవ్ హీట్‌ని బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన విజిల్స్‌కి మీకు ఉడకలేని యెడల మరో 2 విజిల్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పుని అలానే ఉంచుకోండి. ఇలా ఉడికించుకున్న మినపప్పు, పెసరపప్పుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనము ఎంత పిండి క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ పిండిని తీసుకోవాలి. ఇది రైస్ ఫ్లోర్ అండి. మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలా కాదు అనుకుంటే ఇంట్లో కూడా తయారు చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఎండలో డ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా రకాలుగా మనము ఏవైనా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్టు, మీ కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు, అలానే చిటికెడంత వాము, మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి. మన ఇష్టమే. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు. నేనైతే ఎక్కువగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తూ ఉంటాను. కొందరు కలర్ కోసం పసుపుని కూడా యాడ్ చేసుకుంటారు. మీకు రెడ్ చిల్లీ పౌడర్ ఇష్టం లేనట్లయితే నేను ముందు చెప్పినట్టు పచ్చిమిరపకాయని చక్కగా పప్పులోనే ఉడికించేసుకొని ఇలా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ తడి సరిపోలేని ఎడల మనము మరలా వేడి నీళ్ళు మాత్రమే వేయాలి. చల్లనీళ్ళు మాత్రము అస్సలు వేయకూడదు. నేను అదే కుక్కర్లోని మరి కాస్త వేడి నీళ్ళు అయితే మరిగించుకొని కొంచెంగా యాడ్ చేసుకొని కొంచెం లూజ్గానే కలుపుకోండి. ఎందుకంటే ఇవి పిండి చల్లారే కొద్దీ డ్రై అయిపోయి గట్టిగా అయిపోతుందన్నమాట. అయితే నేను ముందు చెప్పాను కదండి, జంతికలు అందరూ ఒకేలాగా ప్రిపేర్ చేయరు అని. మా ఇంట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. మా పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్ రేషన్ బియ్యంలోని వాళ్ళకి నచ్చిన పప్పులు వేసేసి మరపట్టేస్తూ ఉంటారు. అంటే పిండి మిల్లుకి ఇచ్చేస్తూ ఉంటారు. నేను అప్పటికప్పుడు ఇలా సింపుల్గానే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ట్రై చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయమని చెప్తాను నేనైతే. ఎందుకు అంటే ఈ స్టైల్లో తయారు చేసిన జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ పీల్చవు. మనం శనగపిండి, శనగపప్పు 2 వాడటం లేదు కనుక గ్యాస్ పట్టే ప్రాబ్లమే అస్సలు ఉండదు. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము జంతికలు తయారు చేసుకునే ఈ గొట్టం లాంటి బాక్స్ ఉంటుంది కదండి, ఇందులో కూడా ఇప్పుడు చాలా రకాల మోడల్స్ దిగుతున్నాయి. ఇవైతే నా దగ్గర లేవు. ఒకరి దగ్గర అడిగి తీసుకొచ్చాను వీడియో కోసము. జనరల్గా అయితే నేను నార్మల్గా చేసేద్దాం అనుకున్నాను. ఇలా చక్కగా ఇవి వాటర్లో ఒకసారి డిప్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల దాని అంతలో అదే లూజ్గా కిందకి రిలీజ్ అవుతుందన్నమాట. పిండి మనకు నచ్చిన మోడల్స్లో తిప్పుకోవడమే. ఒక 70% మాత్రమే వేసుకోండి. ఫుల్గా మాత్రం వేయొద్దు. వేసుకొని
స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే కొంచెం పెద్ద కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోండి. నేను తక్కువగానే చేస్తున్నాను కనుక ఇలా చిన్న కడాయి వేసాను. వేసుకొని ఒక 80% హీట్ అయిన తర్వాత చిన్నది పిండి ముద్దను వేసుకొని చూసుకోవాలి. బాగా ఆయిల్ సమానంగా హీట్ అయిందో లేదో చూసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గానే ఇలా కడాయిలోనే తిప్పేస్తారండి జంతికలు. ఎక్స్పీరియన్స్ లేకుండా కొంచెం కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మాత్రము నార్మల్గా ఫస్ట్ మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు తీసుకునే సట్రాం లాంటిది ఉంటుంది కదా, గరిటి, హోల్ ఉన్న గరిటి ఉంటుంది, దానిపైన ఫస్ట్ తిప్పుకున్న తర్వాత మాత్రమే ఇందులో వేసుకోవచ్చు. జంతికలు కూడా 2-3 రకాలుగా చేస్తూ ఉంటారు. నాకైతే స్నాక్స్ ఏవైనా చిన్న చిన్నగా ఇష్టమండి. తినడానికి బాగుంటుంది కంఫర్ట్గా. మరీ పెద్ద పెద్దగా తయారు చేసేసినా సరే కొంతమంది ఆయిల్ ఫుడ్ లైట్గా తింటారు, కొంతమంది హెవీగానే తింటారు. హెవీగా తిన్న వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్దవి ఈజీగా తినగలరు. హెవీగా తినలేని వాళ్ళు ఏంటంటే సగం తిని సగం పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది మళ్ళీ అక్కడక్కడ వేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్నగా తయారు చేసుకున్నట్లయితే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు తిన్నట్లయితే ఒక 2-3 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత మరొక సింపుల్ టిప్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. మన దగ్గర గరిటె ఏదైనా ఉంటుంది, దానికి ఒకసారి మిల్క్ కవర్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి వాష్ చేసేసి వాటర్లో డిప్ చేసుకోండి. స్టిక్ కాకుండా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ప్యాన్లో వేసేటప్పుడు ఈజీగా రిలీజ్ అవ్వడం కోసము చిన్న చిన్నగా నేను ఇలా తయారు చేశాను అనమాట. చాలా బాగున్నాయి. నేనైతే ఈ చిన్నవే ఎక్కువగా చేశానండి, పెద్ద పెద్దగా నాకు నచ్చవని చెప్పాను కదా. ఇలా మనకు నచ్చిన సైజులో చక్కగా తిప్పుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా జంతికలు ప్రిపేర్ అయిపోతాయి. మనం చూసారు ఈ చిన్నగా తిప్పినవి చాలా చక్కగా వచ్చాయి కుదురుగా. డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా వేసుకొని ట్రై చేయండి. మనకి ఏ సైజు కావాలనుకుంటే అలానే వేసుకోవచ్చు. నేను అన్నీ చిన్నగానే తయారు చేశాను అనమాట. ఇలా చక్కగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు అలానే ప్లేట్లో వదిలేసుకొని మరొక బౌల్లో సర్వ్ చేసుకుంటే జంతికలు ఆయిల్ పీల్చకుండా లోపల గుల్లగా పైన క్రిస్పీగా తయారైపోతాయి. ఇలా నేను తయారు చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పండగ ఏదైనా చిన్న చిన్న తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు, ట్రైన్ జర్నీ చేసేటప్పుడు, పిల్లలకి స్కూల్ బ్యాగులు ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే టిప్స్తో పర్ఫెక్ట్ కొలతలతోటి చాలా బాగా వస్తాయి. ఆయిల్ పీల్చకుండా లోపల గుల్లగా పైన క్రిస్పీగా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీరు ఎలా తయారు చేసుకుంటారనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.